నా పేరు బడిపాటి మనిష, నా భర్త పేరు బడిపాటి సిసింద్రి. మాకు 9/1/2020 వివాహమైంది. నాకు ముందు 3 అబార్షన్స్ అయినాయి. 4వది ప్రెగ్నెన్సీ నిలిచింది. కానీ 25 వారాల 6 రోజులకి నాకు డెలివరీ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీ పుట్టింది. బేబీ వెయిట్ వచ్చేసి 680 గ్రాములు. 19/1/2024లో నేను బేబీని డెలివరీ అయ్యాను. 19/1/2024 నుంచి 30/3/2024 వరకు మేము హాస్పిటల్లో ఉన్నాము. బేబీని ఎన్ఐసీలో ఉంచారు. మాకు హాస్పిటల్లో ఉన్నందుకు 10,55,000 మాకు ఖర్చు అయింది. మాకు ఆర్థికంగా మేము చాలా అప్పులతో ఉన్నాము. అయితే మేము బేబీ కోసం అప్పయిందని చెప్పేసి మా గ్రామంలో ఉన్న అభ్యర్థులని మేము సహాయం కోరడానికి వెళ్ళాము. మేము వైసీపీ వాళ్ళమని చెప్పి పార్టీ తరఫున మీరు ఆ పార్టీ అని చెప్పి మేము చేయమని చెప్పేసి అన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. అయితే మేము మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మా అప్లికేషన్ ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది పాత గవర్నమెంట్ లో ఉన్నది అందుకు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు అప్లికేషన్ ని. అయితే అది కూడా అప్లికేషన్ రిజిస్టర్ చేశారని మేము లోకేష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాము. లోకేష్ గారిని కలిసాము. ఆయన మాకు మా సమస్యను విని మాకు సహాయం చేస్తానని చెప్పారు. పాత గవర్నమెంట్ అయినా కానీ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి చెప్పారు. 20 రోజుల్లో మేము మీకు అప్డేట్ ఇస్తామని కూడా చెప్పారు మాకు. మరి అప్డేట్ కూడా ఇచ్చింది మాకు. 13/12/2024లో మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాము. మాకు 27/12/2024కి మాకు మా అప్లికేషన్ ఆన్లైన్ లో సర్టిఫైడ్ వచ్చింది. అయితే వచ్చింది కానీ మేము అలా వచ్చిందని చెప్పేసి పార్టీ ఆఫీస్కి వెళ్తే మీ చెక్ ఇంకా ప్రాసెస్ లో ఉందని చెప్పారు. చెప్పారని చెప్పేసి సరే అని ఓకే ఉన్నాము. ఆ తర్వాత 2 నెలలకి ప్రాసెస్ లోనే ఉందని అన్నారు కదా, మళ్ళీ వెళ్ళి కనుక్కుందామని వెళ్తే అయినా కానీ మీ చెక్ ఇంకా ప్రాసెస్ లోనే ఉందని చెప్పారు. అలా చెప్తున్నారని చెప్పేసి మేము సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే మీ చెక్ డిస్పస్ అయిపోయింది చెక్ అని చెప్పేశారు. మేము ఆన్లైన్ లో మా అప్లికేషన్ నంబర్ పెట్టి చూసుకుంటే చెక్ శాంక్షన్ అని వచ్చింది. శాంక్షన్ అని వచ్చిందని వెళ్తే ఆయన డిస్పస్ అయిపోయిందని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఆ 2-3 నెలల్లోనే మేము మా గ్రామ టీడీపీ అభ్యర్థుల దగ్గరికి వెళ్లి చాలా సార్లు అడిగాము. మా చెక్కుని ఎలాగోలా మీరు ఇప్పించండి అని చెప్పేసి మేము వెళ్లి అడిగాము. అయినా వాళ్ళు మాకు ఏ సహాయం చేయలేదు. చెక్ శాంక్షన్ అయింది అన్నప్పుడు కూడా మేము వెళ్ళి అడిగాము. మీరు టీడీపీ వైసీపీ వాళ్ళని చెప్పి మేము చేయము అని చెప్పారు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫోటో తీసుకొని వీడియోలో వచ్చిన ఫోటో తీసుకొని మా ఫోటోని వాళ్ళు వైసీపీ వాళ్ళ